విపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. హిమబిందు ఒకటే జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సమావేశం కోసం కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత 3:30 ప్రాంతంలో ఏదైతే ప్రత్యేక హోదా నినాదంతో జై ఆంధ్రప్రదేశ్ వేదిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో పోరాటం చేసినటువంటి విశ్వనాథం పేరు మీద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎయిర్పోర్ట్ వద్ద చూడొచ్చు వందలాది మంది, వేల సంఖ్యలో కార్యకర్తలతో పాటు వందలాది మంది యువత కూడా ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి జై ఆంధ్రప్రదేశ్ పిలుపుకు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద మనం ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్తారు. అక్కడ పార్టీ నేతలతో చర్చిస్తారు. సమావేశం అనంతరం 3:30 ప్రాంతంలో 3:30 ప్రాంతంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు సంకల్పంతో చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ రోజు జరిపినటువంటి ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామన్నటువంటి లక్ష్యాన్ని ప్రజలకు ప్రభుత్వాలకు తెలియజేసే ఉద్దేశంతోనే విశ్వనాథం పేరు మీద అక్కడ సభా ప్రాంగణాన్ని నిర్ణయించడం జరిగింది. మరోవైపు సభా వేదికకు గురజాడ అప్పారావు ఏదైతే ఉత్తరాంధ్ర వైతాళికులు అదేవిధంగా కవి గురజాడ అప్పారావు పేరు మీద సభా వేదిక ఏర్పాటు చేశారు. ఒట్టి మాటలకు కట్టిపెట్టు గట్టిమేలు తలపెట్టు అన్నటువంటి మహాకవి గురజాడ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని గట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ జై ఆంధ్రప్రదేశ్ సభా వేదికకు గురజాడ అప్పారావు వేదిక కింద నామకరణం చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన అనుసరించి వేలాది మంది ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా ఒకవైపు విశాఖ నగర నలుమూలల నుంచి కూడా వేల సంఖ్యలో యువతలో ప్రత్యేక హోదా వచ్చినట్లయితే తమకు ఖచ్చితంగానే మేలు జరుగుతుందన్నటువంటి నమ్ముతున్నటువంటి లక్షలాది మంది యువత అంతా కూడాను ఈ సభా వేదిక వైపు తరలివస్తున్న పరిస్థితి. అన్ని వైపుల నుంచి కూడా ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అభిమానులు ప్రత్యేక హోదా ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హిమబిందు. రైట్ ఈశ్వర్, ఎన్ని గంటలకి సభ మొదలవుతుంది? వైసీపీ అధినేత జగన్ సభా ప్రాంగణానికి ఎప్పుడు చేరుకుంటారు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? జై ఆంధ్రప్రదేశ్ సభ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో సభ మొదలవుతుంది. సాయంత్రం వరకు కూడా సభా వేదిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా విశ్వనాథం సభా ప్రాంగణం కింద మొత్తం అంతా కూడా నామకరణం చేయడం జరిగింది. 3:30 ప్రాంతంలో సభ మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఆకాంక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడాను రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే హోదా వల్ల లాభాలు చేకూరుతాయో ప్రజలకు అర్థమయ్యేటట్లు అనేక రకాలుగా పోరాటం చేస్తూ ప్రజల మద్దతును కూడగొట్టుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హోదా కోసం చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి తన సందేశాన్ని ఇదే వేదిక పైన మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ప్రజలకు అందించనున్నారు. మరోవైపు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అత్యంత ఆధునికమైనటువంటి పరిజ్ఞానంతో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సాంకేతిక విభాగం ఉందో ఐటీ నిపుణులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్దకు వచ్చే అందరికీ కూడా పక్కా ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్యారికేడ్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగర నలుమూలల నుంచి కూడా దారులన్నీ కూడా సాగర తీర సమీపాన ఉన్నటువంటి సభా వేదిక వద్దకు జై ఆంధ్రప్రదేశ్ సభా వేదిక వద్దకే దారి తీస్తున్నాయి. ఐటీ విభాగం పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచుతూ స్టేడియం లోపల దాదాపు 70,000 మంది వరకు కూడా సామర్థ్యం ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువ 1,00,000 మంది వరకు వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. మరోవైపు బయట కూడా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయడం జరిగింది. బయట వచ్చే వాళ్ళ కోసం కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లోపలకు ఒకవేళ స్టేడియం పరిమితిని దాటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తారనేటువంటి ఒక అంచనాల నేపథ్యంలో 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితుల్లో వారి కోసం కూడా ఎల్ఈడి తెరలు కూడా ఏర్పాటు చేసి సభ
కార్యక్రమాన్ని మొత్తాన్ని వీక్షించే అవకాశం ఐటీ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఐటీ విభాగం నిపుణులు ఏర్పాటు చేయడం జరిగింది. హెంబిందు రైట్ ఈశ్వర్, మొదటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈ సభకి సంబంధించి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజల వాయిస్ ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు వాళ్ళు?